Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena. పాండి పాండి పాండి. Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. ఈ వీడియో ఏంటంటే స్కందగిరి ట్రెక్కింగ్ ప్లాన్ చేసాము, అది మా ఊరి వాళ్ళతో. ఇది స్టార్టింగ్ బుకింగ్ దగ్గర నుంచి ఎలా వెళ్ళాము ఎలా అంతా మొత్తం క్లియర్గా చెప్తాను చూడండి. నేను ఇందాక మెన్షన్ చేసిన వెబ్సైట్కి వెళ్ళి 1 or 2 weeks ముందే బుక్ చేయాలండి స్కందగిరిది. యాప్లో లాగిన్ అయ్యాక లాంగ్వేజ్ చేంజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు డిస్టిక్ నేను చెప్పినట్టు చిక్బల్లాపూరు, స్కందగిరి ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకొని డేట్స్ కూడా ఒకవేళ వీకెండ్ చేసుకున్నారనుకోండి మీకు 500 అవుతుంది. అదే వీక్ డేస్ అనుకోండి 250 రూపీస్ అవుతుంది పర్ హెడ్. సో మేము అరౌండ్ 12 members వెళ్ళాము. చాలా బాగుందండి. ఇక్కడ బుకింగ్ అప్పుడు నేను ఫేస్ అయిన ఇష్యూ ఏంటంటే ఒకేసారి 10 members బుక్ చేయలేము. సో ఒకటి అంటే ఇప్పుడు 10 members బుక్ చేయలేము, కానీ ఒక నలుగురిని ఒకసారి, తర్వాత నలుగురిని ఒకసారి, ఇద్దరిని ఒకసారి అలా బుక్ చేయొచ్చు. అప్పుడైతే మనకి పేమెంట్ దగ్గర ఇష్యూ అవ్వదు. అండ్ దీన్ని బుక్ చేయాలంటే పక్కా మనము లాగిన్ క్రెడెన్షియల్స్ ఉండాలి. సో ఒకవేళ మీకు లేకపోతే రిజిస్టర్ అవి జస్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. తర్వాత ఐడి పాన్ కార్డ్ మ్యాండేటరీ ఎవరెవరైతే వస్తున్నారో. ఇవే అండి మోస్ట్లీ బుక్ చేసేటప్పుడు నేను ఫేస్ చేసిన ఇష్యూస్. ఈ యాప్లోనే బుక్ చేయండి. బుక్ మై షోలో ఇక్కడ కనిపిస్తాయి, కానీ 1 day ముందు కూడా బుక్ మై షోలో కనిపిస్తుంది. కానీ బుక్ చేసిన తర్వాత ఏమైతే అవి బుక్ ఏమో అవుతుంది, తర్వాత ఒక 1 or 2 hours తర్వాత మరి వాళ్ళ నుంచే కస్టమర్ ఐడి నుంచి మెసేజ్ వస్తుంది, ఇలా మీ ఐడి బుక్ అవ్వలేదు, ఈ అమౌంట్ రీఫండ్ చేస్తాం, లేకపోతే ఇంకో ట్రెక్ ఏదైనా ప్లాన్ చేసుకోండి అని వస్తుంది. సో అదంతా ఒక చీటింగ్ లాగా అది. సో ఇదైతే గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి మీకు బాగా జెన్యూన్గా ఉంటుంది, మంచిగా కన్ఫామ్ అవుతుంది. అది మెయిన్గా చెప్పాలంటే. ఇంక ఈ వీడియోలో మొత్తం ఎలా ఫన్ అయింది ఏమేమిటి విత్ టైమింగ్తో సహా పెట్టాను. సో పక్కా మీరైతే చూసి ఇలా కూడా మనం కూడా ఒకరోజు ప్లాన్ చేయొచ్చురా అనుకుంటారు. అనంతపూర్ నుంచి అరౌండ్ 160 km ఉంటుంది స్కందగిరి ట్రెక్కింగ్. పీస్ఫుల్గా 1 day చిల్ అవ్వచ్చు, టైంపాస్ అవుతుంది. మీరు ప్లాన్ చేయండి. కొంచెం హార్డే ఉంటుంది, అంటే ఇప్పుడు అప్ వచ్చేసి 4 kilometers, డౌన్ 4 kilometers, బట్ ఎక్కేటప్పుడు 4 kilometers లాగా ఉండదు, ఇంచుమించు ఏదో 6-7 kilometers ఎక్కినంత స్ట్రెయిన్ అయిపోతుంది మీ బాడీ. అంతే అండి. పేమెంట్ ఇవన్నీ మీరు చూస్తే అర్థమవుతుందని నేను అవంతా డీటెయిల్ చెప్పలేదు, చూస్తే అర్థమవుతుంది. అంటే క్లియర్గా పెడితే వీడియో ఎలాగో ఫుల్ పెడుతున్నా కాబట్టి పేమెంట్ దగ్గర నుంచి మొత్తం క్లియర్గా పెడుతున్నాను అంతే. సో మేము ఇక్కడ అనంతపూర్లో స్టార్ట్ అయింది ఎలా అంటే ఫ్రైడే 11:55కి స్టార్ట్ అయ్యాము నైట్. సో మా బ్యాచ్ అంతా ఒక 10 మంది ఏమో బైక్స్లో, ఒకరు బెంగళూరు నుంచి 2 వస్తున్నట్టు. ఈ హీరోలు చూడండి, వీళ్ళు షైన్లోనే వచ్చేసారు అంత దూరం. ఇతను హెవీ డ్రైవర్ లేండి. సో మధ్యలో 1:30 కల్లా ఒక 30 minutes బ్రేక్ తీసుకున్నాను, టీ బ్రేక్. చాలా ఫన్ ఉందండి డిస్కషన్ అంతా. అయితే పోయి కతుక్కుంటాడు సినిమాలు ఎద్దున పోయి అతుక్కొని ముద్దు పెడుతుంది చూపే ముబ్బుదానికి చూపే. పందిల యువరాజు, పందిల మహారాజు, మొబ్బు మహారాజు సుబ్బిరెడ్డి కనపడతాడా? తెల్లగుంటాడు చూడు, జూమ్ అవుట్ చైన్ చూపి, బయటికి చైన్ ఉంటుంది చూడండి. అవన్నీ తేలా రెక్క దూరం అని, లేకపోతే ఇప్పటికి చైన్ గ్రాస్ లైట్. టీడీపీ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తాడు, ఆయన వాణి పక్కన నిలబడి. సో అక్కడ రీచ్ అయ్యే టైంకి అరౌండ్ 3:30 AM అయింది మార్నింగ్. సో ఇంకా అక్కడ రీచ్ అవుతానే కొంచెం ఫుడ్ తిన్నాము. ఆ టైంలో కూడా ఫుడ్ దొరికింది బాగా.
ఏదో వెజిటేబుల్ రైస్ ఒకటి వడ ఎవరు బాబు something మీరు? వచ్చారు అబ్బాయి హీరో షైన్ నుంచి ఇతను ఒక half an hour లేట్. ఇతని వల్లే కొంచెం డిలే అయింది ట్రెక్కింగ్. వీళ్ళే అండి అన్క్యాప్డ్ హీరోస్. అసలు ఫుల్ దుమ్ముగా ఎక్కి మాత్రం ఇంచుమించు మేము పైకి ఎక్కడానికి అరౌండ్ 2 అవర్స్లో ఎక్కేసాం పైకి. ఆల్మోస్ట్ ఒక్కోడు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు భారీగా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నారు వీళ్ళైతే. ఇంకొకటి ఏం జరిగిందంటే మేము 10 మెంబర్స్ బుక్ చేసాము, 2 ఎక్స్ట్రా వచ్చారు. సో వాళ్ళ కోసం సెక్యూరిటీ దగ్గర రిక్వెస్ట్ అడిగి అది ఇది అడిగి ఎలాగో 10 మంది చేసుకున్నాం కదా, ఇంక 2 అలో చేశారు వాళ్ళు. ఏదైతే ఆన్లైన్లో టికెట్ ఫేర్ చూపిస్తుందో అది కట్టాము. సో వాళ్ళిద్దరు కూడా వచ్చారు మా దగ్గర. అంటే మేబీ ఎక్కువ మంది చేసుకున్న 1-2 అలౌ చేస్తారండి, కొంచెం మైనర్గా అట్లా కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అలౌ చేస్తారు. సో కొంచెం వే ఆఫ్ రిక్వెస్ట్లో మంచిగా చేయండి, పని అయిపోయింది. స్టార్టింగ్ 1 కిలోమీటర్ అయితే అసలు రేసు గుర్రం పోయినట్టు అంతా ఎగేసుకొని పోయారు. అసలు ఎక్కడ ఆగలేదండి, ఇంచుమించు ఒక 40 మినిట్స్ ఏమో నాన్ స్టాప్కి వెళ్ళారు. అసలు ఒక్కడు కూడా ఆపలేదు. అది కాక 40 మినిట్స్ నార్మల్ ట్రెక్కింగే ఉంది, అంటే చిన్న చిన్న రాళ్ళు అంతే. ఒక్కసారి 40 మినిట్స్ తర్వాత ఉంది ట్రెక్కింగ్. అసలు చూడండి ఒకసారి ఎలా ఉంటుందో, ధూమ్ ధామే. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. వెళ్ళాలప్ప స్పీడ్. ఆగినారే బండి ఎక్కడ బా నువ్వు బని నిప్పిందిరా స్వామి. ఇక్కడ చూడు వా, ఇప్ప చూడప్ప ఫైల్ మాను బని నిప్పినాడు. మయ్యమ్మయ్యమ్మయ్య. వికెట్ డౌన్ నెంబర్ 1. వికెట్ నెంబర్ 2, వికెట్ నెంబర్ 3, వికెట్ నెంబర్ 4. ఫుల్ ఉంది ఇది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి ట్రెక్కింగ్ అంటే ఏంటో అని. ఇంకొక 1 కిలోమీటర్ నడిచాక ఎందుకురా వచ్చామో అనిపిస్తుంది పక్కా మీకు. పక్కా ఇది బిగినర్స్కి అయితే కాదండి, చాలా కష్టం అసలు. అంటే ఎక్కచ్చు మరి 2 అవర్స్లో అంత కష్టంగా ఎక్కారంటే మగవాళ్ళు అయితే ఎక్కుతారు ఫిట్నెస్, అట్లని ఆడవాళ్ళని తక్కువ అని కాదు. ఇప్పుడు చూపిస్తే చూడండి, ఎవరు 2 పరిచయం అయ్యారు నాకు అందువేలో. వాళ్ళు 20 మంది బ్యాచ్ వచ్చారంట, వీళ్ళిద్దరే స్పీడ్ వచ్చారంట లేడీస్లో, అంటే వాళ్ళ బ్యాచ్లో. ఇక్కడ చూస్తున్నారా, జస్ట్ కాలు పట్టే అంత దారిలో నుంచి వెళ్ళాలి ఒక్కొక్క చోట్ల. అయితే భలే అడ్వెంచరస్గా ఉంది నిజంగా. అంటే వెళ్ళండి, ఎవరైనా వెళ్ళాలంటే మంచిగా చిల్ అవ్వచ్చు అడ్వెంచరస్గా అయితే. మాలాగే ఇంకా చాలామంది బ్యాచ్ వచ్చారండి, అరౌండ్ ఒక 150 పైనే ఉండింటారు ట్రెక్కింగ్ వచ్చింది నాలాగే. అంటే మాలాగా అనుకున్నంత ఈజీ అయితే కాదు అసలు, కారిపోతుంది. బిల్డప్గా ఫ్యాషన్గా ఒకటే బాటిల్ తీసుకొచ్చాము, పులుసు కారిపోయింది అనుకోండి ఎక్కేటప్పుడల్లా. నేను చెప్పాను 2 అమ్మాయిలని వీళ్ళండి. వీళ్ళు ఎంత స్పీడ్ వస్తున్నారంటే నేను ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్. బెంగళూరు అంటే వీళ్ళది. వీళ్ళే ఇంకో బ్యాచ్ కింద ఒక 4 ఏమో స్టాప్ అయ్యారు, వీళ్ళే స్పీడ్ వెళ్ళారు. నేను వీడియో బ్లాగ్ వీళ్ళ స్పీడ్కి వచ్చాను, అంటే అక్కడక్కడ వీడియోలు తీస్తూ. ఎందుకంటే బ్లాగ్ తీస్తూ ఎక్కాలంటే కొంచెం ఎక్స్ట్రా వర్క్ అనుకోండి. మధ్యలో ఒక చోట అయితే జారి కింద పడ్డాను కూడా, అంత స్లిప్పరీగా ఉంది ఒక్కొక్క చోట అయితే. అది కాక పక్కా టార్చ్ గ్యారంటీ క్యారీ చేయండి. టార్చ్ లైట్ లేకపోతే మీరు అసలు ఒక అడుగు కూడా వేయలేరు. ఎందుకంటే మీరు 4 AM అర్లీ మార్నింగ్ కదా, ఫుల్ చీకటి ఉంటుంది. టార్చ్ లేకుండా అయితే పక్కా వెళ్ళలేరు మీరు.
సో ఫోన్ యూస్ చేసామా, కానీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది కదండి. ఇంచుమించు 2 hours మీకు టార్చ్ ఫోన్ లైట్ ఉండాలి. సో పవర్ బ్యాంక్ ఉంటే ఫైన్, వెళ్ళిపోవచ్చు. ఆ టార్చ్ కనపడలేదు, ఇట్లా జారి పెట్టినా ఇట్లా జిజ్జుని పోయినట్టు కిందికి కొంచెం ఒక అడుగు లోపల. ఫైనలీ రీచ్ అండి ఆఫ్టర్ 2 hours ఆఫ్ ట్రెక్కింగ్. అక్కడ విండ్ స్పీడ్ ఉందండి, గాలి అసలు ఊపేస్తుంది అసలు మనిషిని, అంత హెవీగా ఉంది. అసలు ఏమవుతుందంటే అక్కడ 20 minutes సన్లైట్ వస్తుంది, ఇంకొక 1/2 hour సన్లైటే ఉంటుంది. అంటే ఫుల్ క్లౌడ్స్, అసలు హెవీగా మంచు. అసలు చూడండి, అసలు మేఘాలు ఇట్లా మీ కళ్ళ ముందర ఇట్లా తగిలినట్టు ఉంటుంది. అంటే కెమెరాలో అంత నీట్గా వస్తుందో లేదో తెలియదు, కానీ రియల్గా అయితే మేఘాలు ఇట్లా మీ చేతులు టచ్ చేయి వెళ్తుంటాయి. అంటే హిల్లీ రీజన్ కదా, చాలా బాగుంటుంది అసలు. పక్కా అన్ని 2 గంటల పైకి ఎక్కి అంతసేపు స్ట్రెస్ అయ్యి ఎక్కామా. సో వర్త్ వాచింగ్ అండి, పక్కా ప్లాన్ చేయండి. పక్కా మీరైతే రిగ్రెట్ అవ్వరు అంత పైకి వచ్చి ఏం సాటిస్ఫై అవ్వలేదు అని. ఆ క్లౌడ్స్ కానీ ఆ సన్లైట్ పడినప్పుడు ఇంకా బ్యూటీగా ఉంటుంది అసలు. ఏమంటే సన్లైట్ ఎక్కువ పడదు అంత పైన, మహా అంటే 10 minutes పడింది అనుకోండి, ఇంకా 1/2 hour పడదు. అంటే ఫుల్ మంచు, ఫుల్ చలి అస్సలు హెవీగా. ఇక్కడ చూస్తున్నారా ఎలా ఉందో విజువల్స్, ఇలా ఉంటుందండి. ఇందాకే ఎండ్ ఉంది, తర్వాత అయిపోయింది 5 minutesకే. ప్రభు ఇంకా ఫన్ టైం స్టార్ట్ చేశాను నేను. మనం ఎక్కడికి వెళ్ళి ఇది ఆపేదైతే ఉండదు. అసలు ఇంతవరకు ఎప్పుడు డ్యాన్స్ వేయను, డ్యాన్స్ వేయించాను. అదే వర్త్ వాచింగ్ అనుకోండి. ఇప్పుడు మా ఊరు వాళ్ళు దీన్ని చూస్తే కొంతమంది అసలు ఎప్పుడు ఎగరనోళ్ళని చూస్తే నవ్వుకొని చచ్చిపోతారేమో పడి. ఇంకా అరౌండ్ ఒక 3-4 hours టైం స్పెండ్ చేశాక ఇంకా కిందికి దిగడం స్టార్ట్ చేసామండి. అసలు ఒక్కోడు మా బ్యాచ్లో ఫోటోలు ఒక్కడు కూడా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఒక్కోడు ఇంచుమించు 100 photos తీసుకుంటాడు. నాకు తెలిసినంత ఒక్కడు కూడా ఒక ఫోటో కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడం అనుకోండి. ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడన్నా కానీ జస్ట్ ఓ 1 రోజులు ఉంటాయి వాళ్ళ ఫోన్లో, తర్వాత డిలీటే. ఎక్కడం ఒక ఎత్తు అయితే దిగడం ఇంకో ఎత్తు అండి. అసలు చూసారు ఎట్లా ఫుల్ డౌన్గా ఉంటుంది. పక్కా మీరు చెయ్యి యూస్ చేసుకొని దిగే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఒక 3-4. అంటే అర్థం చేసుకోండి ఎంత కష్టం ఉండేటుంది అక్కడక్కడ. బట్ ఇవంతా ఫన్ కదా, బాగుంటుంది అసలు. దిగేటప్పుడు నాకే డౌట్ వచ్చింది, ఇంత మనం ఎక్కామా లేదా అన్నట్టు. అసలు వస్తూనే ఉంది దిగే కొద్దీ. ఏంది ట్రెక్కింగో కానీ బాగుందండి. పక్కా వెళ్ళండి ఎవరన్నా. కొంచెం ఎనర్జీ ఉండే వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు అడ్వెంచరస్గా. దిగడం కూడా అంత ఈజీగా సమీ. అబ్బా, ఒక పక్క వీడియో తీస్తూ దిగడం ఇంకో పెద్ద టాస్క్. కారిపోతుంది. ఒక పక్క వెయిట్ వేసుకొని బ్యాగ్, నా తమ్ముడు లగేజ్ వాడిది వేసుకొని వాడిని బెంగళూరులో డ్రాప్ చేసి
పెద్ద టాస్కే ట్రెక్కింగ్. సో ఎట్లయితే మీ నాన్న కష్టాలన్నీ పడి కిందికి రీచ్ అయ్యామండి. ఆల్మోస్ట్ ఇంకా కిందికి వచ్చేసాము. ఇంక ఇది అయ్యాక మామూలుగా మా ప్లాన్లో ఏంటంటే ఈషా యోగా చూసుకొని లేపాక్షి ఇవి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ అక్కడికే పుల్స్ అంతా కారిపోయింది ఒక్కొక్కడికి. సో ఇంక ఫస్ట్ కిందికి దిగుతానే వాటర్ తాగాలి. బోండాలు వేసి ఇంక ఇషాక్ స్టార్ట్ అయ్యామండి. ఇషాక్ స్టార్ట్ అయితే మధ్యలో మా వాడిది ఒకటి బైక్ పట్టుకున్నాడు పోలీసు, రాంగ్ రూట్లో వచ్చారని. వాడు ఒక 500 బొక్క వాడికి. తర్వాత ఇషాకి వెళ్ళి అక్కడ ఒక 1 అవర్ ఏమో టైం మంచిగా స్పెండ్ చేసి కొంచెం మంచిగా తిన్నాము బాగా. సో గుడికి వెళ్ళే ముందర తిని వెళ్ళకూడదు అన్నట్టు మామూలు డైరెక్ట్ వెళ్ళాము. అలానే ఫుల్ ఆకలి అవుతున్నా సరే ఇంకా మంచిగా ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అది మొత్తం చూపిస్తాను చూడండి. సో ఈ వీడియో అట్లీస్ట్ ఒక్కరికన్నా ఇన్స్పైరింగ్గా ఉండి అట్లా ట్రిప్ ప్లాన్ చేస్తారనుకొని పెడుతున్నాను. సో నచ్చితే వెళ్ళండి. ఇప్పుడు కాకపోతే ఇంక మరి ఎప్పుడు ట్రావెలింగ్ చేయలేరు. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఇంకా కుదిరితే ఇంక ఓపిక అంటే షేర్ కూడా చేయండి. చేసినా చేయకపోయినా ఫైన్. ఎనీవే టైంపాస్ కోసం వీడియోస్ ఇస్తున్నా. థ్యాంక్ యూ.